అరే చిన్నగా మీ పిన్ని ఊరికెళ్ళిందిరా, ప్రశాంతంగా ఉంది నాకైతే. బాబాయ్ నాకు నిజం రావట్లే బాబాయ్, ఏదైనా కథలు చెప్పు బాబాయ్. స్టార్ట్ చేసావా? సరేదా, ఒక కథ చెప్తా నీకు. అనగానే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి నీలాగే ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట. రోజు నైట్ కథలు చెప్పమని చెప్పి సాగుకొట్టేవాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడు తెలుసా? కథలు చెప్పేవాడు. ఎందుకంటే టెక్నాలజీ లేదు కాబట్టి. ఇప్పుడు నేను నీకు కథలు చెప్పను, ఈ గ్యాడ్జెట్ అయితే ఇస్తాను. ఏంటి బాబాయ్ కథలు చెప్పమంటే దిండిచ్చాను. ఇది నార్మల్ పిల్లో కాదు నాన్న, స్మార్ట్ పిల్లో. దీనిపైన నువ్వు పడుకుంటే ఈ దిండు నీకు కథలు చెప్పిద్ది. అది ఎలాగో ఒకసారి చూపిస్తాం. మమ్మీ ఫోన్ ఏది? ఈ ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఈ దిండుకి తోకుంటుంది అనమాట. ఇక్కడ ఈ కనెక్టర్ తీసుకొచ్చి మన ఫోన్కి ఇలా ఫిక్స్ చేస్తే చాలు. ఇప్పుడు మన ఫోన్లో ప్లే చేసిన సాంగ్స్ అన్నీ దీనిలో ప్లే అవుతాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఏదో ఒక కథ పెడతా విని నీకు. ఇప్పుడు ఒకసారి సాంగ్స్ అయితే విందాం. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరే జడ్జ్ చేయొచ్చు. రూమ్ కనుక సైలెంట్గా ఉంటే కొంచెం వినిపిస్తుంది సౌండ్. చాలా మంది రూమ్స్లో ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి, సౌండ్ వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో దిండు పైన పడుకునే వాళ్ళకి వినపడడం కూడా కష్టమే, అలా ఉంది. సో ఇప్పుడు సౌండ్ క్వాలిటీ మీరే జడ్జ్ చేయొచ్చు. నాకైతే అంత లౌడ్ అయితే అనిపించట్లేదు. డైలీ చాలా మంది TWS ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు, లేకపోతే పిల్లలు కొంతమంది కథలు వింటూ ఉంటారు. సో అలాంటి వాటికి రీప్లేస్మెంట్గా ఈ స్మార్ట్ పిల్లో మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ ఫోన్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు, Type-C పోర్ట్ ఉంది అనుకోండి, మీకు మార్కెట్లో ఈ డాంగిల్స్ చిక్కుతాయి కదా. సో దీనికి మీరు ఈ 3.5mm హెడ్ ఫోన్ జాక్ని అయితే కనెక్ట్ చేసి ఈ Type-C పోర్ట్ ద్వారా మొబైల్కి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది? మ్యూజిక్ క్వాలిటీ చాలా వరస్ట్గా అయితే ఉంది. సో సౌండ్ ఇంకా పెంచుకునే విధంగా ఇచ్చుంటే బాగుండేది. సో చాలా లోగా వినిపిస్తూ ఉంటుంది మీకు సాంగ్. సో మేము కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము, ఎందుకు స్లోగా వినిపిస్తుంది అని చెప్పి. వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, మీరు ఈ దిండు పైన పడుకున్నప్పుడు దీనిలో నుంచి వచ్చే సాంగ్స్ మీ పక్కన వాళ్ళకి వినపడకుండా, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మేము వాల్యూమ్ తగ్గించి ఈ పిల్లోని డిజైన్ చేసామని చెప్పి కంపెనీ చెప్తుంది. పిల్లో క్వాలిటీ అయితే బాగుంది, ఫోమ్ క్వాలిటీ. అమెజాన్లో ఈ ప్రోడక్ట్ మీకు 1610 రూపాయలకి అయితే లభిస్తుంది. నేను ఆ ప్రైస్లో కొన్నాను. దిండు క్వాలిటీ బాగుంది కానీ ఆడియో క్వాలిటీ బాగాలేదు. ఆడియో కొంచెం పెంచి ఫ్యూచర్లో మంచి పిల్లో తీసుకొస్తే ఇలాంటి పిల్లోస్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి పిల్లోస్ మీకు 1200 రూపీస్కి అలా వస్తే మార్కెట్లో కన్సిడర్ చేయండి. ఎక్కువగా నైట్ సాంగ్స్ వింటూ నిద్రపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పిల్లోస్ ఉపయోగపడతాయి. సెకండ్ వన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీ వాళ్ళు 2021లో రిపోర్ట్ ఇచ్చారు. డ్రైవ్ చేస్తూ ఫోన్ వాడుతూ చనిపోయిన వాళ్ళ సంఖ్య 1040 అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి ఇంపార్టెంట్ కాల్ వస్తే వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఇష్యూకి ఏమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటి ఆప్షన్ అయితే కనిపించింది, అదే స్మార్ట్ హెల్మెట్స్. ఈ స్మార్ట్ హెల్మెట్ గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. సో వాటిలో కొన్ని హెల్మెట్స్ని అయితే నేను ఫిల్టర్ చేశాను. అందులో నేను ఫైనల్గా ఒక హెల్మెట్ని అయితే ఆర్డర్ చేశాను. ఇదే హెల్మెట్ అయితే. సో ఇది ఎడ్ఫాక్స్ అనే కంపెనీ. ఇది యాక్చువల్గా ఇది స్టీల్ బర్డ్ కంపెనీ. స్టీల్ బర్డ్ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, హెల్మెట్స్లో చాలా ఫేమస్ కంపెనీ. సేమ్ అదే హెల్మెట్ని వీళ్ళు తీసుకున్నారు, ఎడ్ఫాక్స్ వాళ్ళు తీసుకొని దాన్ని కస్టమైజేషన్ చేసి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ యాడ్ చేసి 4600 రూపాయలకి మార్కెట్లో అయితే అమ్ముతున్నారు. యాక్చువల్గా స్టీల్ బర్డ్లో స్మార్ట్ ఫీచర్స్ లేని సేమ్ ఇదే హెల్మెట్ 2300 రూపాయలకి అయితే లభిస్తుంది. అంటే వీళ్ళు 2320 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఈ స్మార్ట్ ఫీచర్స్ కి. సో ఆ 2320 రూపాయలకి ఇది వర్తా కాదో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ దీని ఫిజికల్ వేరే చూసుకుంటే ఇది మ్యాంబా అనే స్నేక్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని డిజైన్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా రాశారు మ్యాంబా అని చెప్పి. హెల్మెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు ఎయిర్ వెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఒక లైట్ కనిపిస్తుంది కింద, బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఈ లైట్ అయితే మీకు వెలుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇంకో లైట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది నైట్ టైం మీరు వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ లో బ్యాక్ సైడ్ వచ్చే డ్రైవర్ కి అయితే ఇది కనిపిస్తుంది. లోపల మీకు 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మీకు ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. Type-C కేబుల్ తో మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 2 గంటలు మీరు ఛార్జింగ్ పెట్టి 100 గంటలు ఈ హెల్మెట్ మీరు యూస్ చేయొచ్చు అని చెప్పి కంపెనీ చెప్తుంది. రియల్ లైఫ్ లో మేము టెస్ట్ చేసినప్పుడు 2 డేస్ మేము చెక్ చేసాము, 20% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. ఇటు సైడ్ మీకు USB పోర్ట్ కనిపిస్తుంది. ఈ పోర్ట్ సహాయంతో మీరు మీ ఫోన్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అసలు ఫస్ట్ ఈ హెల్మెట్ ఎలా యూస్ చేయాలి? ఇక్కడ మీకు చిన్ స్ట్రాప్ కనిపిస్తుంది కదా, దీనికి ఆటోమేటిక్ సెన్సార్ ఉంటుంది. మీరు దీనికి ఇలా ఫిక్స్ చేసినప్పుడే హెల్మెట్ లో బ్లూటూత్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసుకొని హెల్మెట్ ని మీ ఫోన్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీ ఫోన్ హెల్మెట్ తో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హెల్మెట్ లో మీరు సాంగ్స్ వినొచ్చు, మ్యాప్స్ నావిగేషన్ వినొచ్చు, వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు. ఈ చిన్ స్ట్రాప్ మీరు తీసేస్తే బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిపోతుంది ఫోన్ తో. ఇక్కడ మీకు 3 బటన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ బటన్ విషయానికి వస్తే దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే కాల్ లిఫ్ట్ అవుతుంది, కట్ అవుతుంది, అండ్ సాంగ్ ప్లే అవుతుంది, పాజ్ అవుతుంది. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే రీడైల్ అయితే అవుతుంది, అంటే మీరు ప్రీవియస్ గా మాట్లాడిన నెంబర్ కి కాల్ కనెక్ట్ అవుతుంది. ఇంక సెకండ్ బటన్ దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తారు. దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి
పట్టుకుంటే వాల్యూమ్ తగ్గుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే వెనకాల ఉన్న లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ థర్డ్ బటన్ ని సింగిల్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తారు. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. మీరు ఐఫోన్ కి కనెక్ట్ చేస్తే సిరి యాక్టివేట్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కింద మీకు ఒక నోట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్ ని లెఫ్ట్ సైడ్ జీన్స్ లో పెట్టుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఇంకా బెటర్ ఉంటుంది అని చెప్పి కంపెనీ చెప్తుంది. ఇప్పుడు ఈ హెల్మెట్ పనితనం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ హెల్మెట్ యూస్ చేసి మేము కాల్స్ మాట్లాడాము. కాల్ క్వాలిటీ అయితే బాగుంది. వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుందన్నా. ఫాస్ట్ గా వెళ్తున్నా, ఇప్పుడు విండో వస్తుంది, వాయిస్ బాగానే వినిపిస్తుందా? పర్ఫెక్ట్. నా వాయిస్ క్లియర్ గానే ఉంది. క్లియర్ గానే ఉంది, సరే నాయిస్ ఏం రావట్లేదు. ఓకే. ఎక్కడ మాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. నేను విన్నాను, మా టీం మొత్తం ఒక్కొక్క రోజు తీసుకువెళ్ళారు దీన్ని. సో అందరికి సౌండ్ క్వాలిటీ అయితే నచ్చింది. కాకపోతే మీరు 100% వాల్యూమ్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎవరైనా ఆరని కొడితే మీకు వినిపించట్లేదు. అట్లీస్ట్ మీరు 50% వాల్యూమ్ మెయింటైన్ చేసుకుంటే అప్పుడు సరౌండింగ్ ఎవరైనా ఆరని కొట్టినా సరౌండింగ్ సౌండ్స్ కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి. బెటర్ మీరు 50% వాల్యూమ్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. మీరు ఏ స్మార్ట్ హెల్మెట్ తీసుకున్నా మాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ ఇంచుమించు ఉంటాయి. సో మీరు ఒకవేళ మీరు స్మార్ట్ హెల్మెట్ యూస్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఫీచర్స్ అయితే మీకు స్మార్ట్ హెల్మెట్స్ లో అయితే ఉంటాయి. ఈ స్మార్ట్ హెల్మెట్స్ లో కాన్స్ వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది మీరు కొనాలి అనుకుంటే 4,600 రూపాయలు పెట్టారు. ఇదే హెల్మెట్ మీరు స్మార్ట్ ఫీచర్స్ లేకుండా కొనాలి అనుకుంటే 2,300కే మార్కెట్లో లభిస్తుంది. సో ఈ స్మార్ట్ ఫీచర్స్కి మనం ఎక్స్ట్రా డబ్బులు అయితే పే చేయాలి. ఇలాంటి హెల్మెట్స్ మీకు ఎక్కువగా లాంగ్ డ్రైవ్ పోయే వాళ్ళకి, స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు అండ్ ర్యాపిడో కెప్టెన్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకొస్తే బాగుంటుంది. ఒక 2,500 రూపాయల లోపు తీసుకొచ్చారు అనుకోండి, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 5,000 రూపాయలు, నాకు స్మార్ట్ హెల్మెట్ కావాలి అనుకుంటే హెల్మెట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటి హెల్మెట్ కొంచెం వెయిట్ అనిపిస్తుంది. ఇంకా లైట్ వెయిట్ హెల్మెట్స్ మార్కెట్లోకి వస్తే బాగుంటుంది స్మార్ట్ హెల్మెట్స్. ఇవి ఈ హెల్మెట్లో నాకు కాన్స్ అనిపించినవి. ఈ హెల్మెట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పండి. ఫైనల్గా ఈ హెల్మెట్ తీసుకోవచ్చా, రికమెండబుల్ అంటే బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది. టెక్నాలజీ బాగా నచ్చింది, ఇంప్లిమెంట్ బాగా చేశారు లోపల. సౌండ్ కూడా చాలా బాగుంది పెట్టుకొని మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇంకొకటి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. మేము 2 days యూస్ చేసాము, 20% బ్యాటరీ డ్రాప్ అయింది అంతే. ఏమైందిరా? మీ ఇంట్లో కూడా నెయిల్ కట్టర్స్ యూజ్ చేసి గోల్డ్ కట్ చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల కోసం సపరేట్గా నేను ఒక బేబీ నెయిల్ కట్టర్ గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. ఇదే ఆ గ్యాడ్జెట్. ఈ గ్యాడ్జెట్ బాక్స్తో ఇలా వస్తుంది. వీటిని నెయిల్ ప్యాడ్స్ అని అంటున్నారు. ఇక్కడ మీకు గ్యాడ్జెట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు 6 నెయిల్ ప్యాడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో ఇక్కడ పింక్, గ్రీన్, బ్లూ, ఈ 3 పిల్లల కోసం మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు 3 కనిపిస్తున్నాయి కదా, వైట్, మెటల్ అండ్ సిలిండ్రికల్ ప్యాడ్. ఈ 3 పెద్దవాళ్ళ కోసం యూజ్ చేయొచ్చు, అంటే పెద్దవాళ్ళ గోర్లు కట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు మీకు, ఇది మీకు 2 AA బ్యాటరీస్ పైన అయితే రన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు నెయిల్ ప్యాడ్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నెయిల్ ప్యాడ్ ఇలా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ చేయాలంటే గట్టిగా ఇలా అయితే వచ్చేస్తుంది. దీనిలో మీకు 4 మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు దీని పైకంటే ఇది క్లాక్ వైజ్లో అయితే తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఇంకొకసారి పైకంటే క్లాక్ వైజ్లో స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. దీని కనుక కిందకంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటుంది. L2లో పెడితే యాంటీ క్లాక్ వైజ్లో స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా 4 మోడ్స్లో దీన్ని యూజ్ చేయొచ్చు మనం. ఇప్పుడు సాయి సచిన్ గోర్లు అయితే మనం ట్రిమ్ చేసి చూద్దాం, ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం ప్రాక్టికల్గా. ఇప్పుడు R1లో పెడుతున్నాను. R1లో పెట్టి నేను గోర్ని అయితే ట్రిమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ప్రోడక్ట్ అయితే బాగానే వర్క్ అవుతుంది, కాకపోతే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. బాగుంది, పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ నెయిల్ ట్రిమ్మర్ అయితే. చిన్న పుట్టిన బేబీస్ ఉంటారు కదా, మంత్స్ బేబీస్, అండ్ ఇలాంటి పిల్లలకి, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి నెయిల్ ట్రిమ్మర్స్ అయితే. దీనిలో నాకు కాన్ అనిపించింది 2 AA బ్యాటరీస్తో ఇది రన్ అవుతుంది. అలా కాకుండా Type-C కేబుల్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. మనం ఛార్జింగ్ పెట్టుకొని కావాల్సిన అన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ నెయిల్ ప్యాడ్స్ ఎన్ని సంవత్సరాలు వస్తాయో కూడా తెలియవు, బట్ ఇప్పటికైతే బాగానే వర్క్ అవుతుంది ఈ గ్యాడ్జెట్ అయితే. రికమెండబులే. సో అమెజాన్లో మీకు 300 రూపాయల లోపు అయితే ఈ గ్యాడ్జెట్ లభిస్తుంది. ఒకసారి కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. చిన్నపిల్లలకి ఎలాంటి హాని లేకుండా వాళ్ళ గోర్లు అయితే మనం కట్ చేయొచ్చు ఈ గ్యాడ్జెట్ యూజ్ చేసి. ఇంకా నెక్స్ట్ మీకోసం సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 అయితే తీసుకొచ్చాను. ఎక్స్పెన్ కూడా ఉంది, కాదు క్యాలిక్యులేటర్ అయితే తీసుకొచ్చాను. జోకా బాబాయ్, నవ్వు రాలే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?
ఈ గ్యాడ్జెట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు చాలామంది, బుక్లో రాసుకుంటారు, బుక్లో రాసుకొని దాన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ బుక్లో రాసుకుంటారు. అలా కాకుండా మీకు ఒక నోట్ ప్యాడ్ ఇచ్చారు, ఒక పెన్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు రాసుకొని ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ ఇక్కడ రాసుకోవచ్చు. మీకు వద్దు అనుకుంటే ఇక్కడ ఎరేజ్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం రాసిన అక్షరాలు మొత్తం ఎరేజ్ అయిపోతాయి. పెన్ను బుక్ అవసరం లేకుండా ఈ క్యాలిక్యులేటర్ అయితే మనకు ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్టూడెంట్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి షాప్లో ఉండే వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అయితే ఉపయోగపడతాయి. సో మీకు బయట చూడండి, తక్కువ రేట్లో వస్తే తీసుకోండి. సో అమెజాన్లో అయితే మీకు 1000 రూపాయల దగ్గరలో లభిస్తుంది. ఇదైతే యూస్ఫుల్ గ్యాడ్జెట్, కొంచెం తక్కువ రేటుకి తీసుకొస్తే బాగుండేది. నెక్స్ట్ కాఫీ కలుపుకునే మగ్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఎలా వర్క్ అవుతుందంటే, కింద మీకు 2 AAA బ్యాటరీస్ ఉంటాయి, అవి పెట్టుకోవాలి. దీన్ని ఇలా అనేయాలి. ఇప్పుడు వేడి పాలు దీనిలో పోసాను. ఇప్పుడు కాఫీ పొడి ఉంది కదా, దానిలో పోస్తున్నాను. ఇప్పుడు స్పూన్తో అవసరం లేకుండా ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ మనం క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మిక్స్ అయిపోద్ది. కాఫీ కలుపుకోవడం కొంతమందికి రాదు కదా, అలాంటి వాళ్ళకి ఈ గ్యాడ్జెట్ అయితే యూజ్ అవుతుంది. బాగానే ఉంది, కాకపోతే ఆ ప్రైస్కి వర్త్ అయితే కాదు. ఒక 250 రూపాయల లోపు వస్తే తీసుకోండి. 450 రూపాయలు అలా ఉంది ఈ గ్యాడ్జెట్. 250 రూపాయల లోపు వస్తే ఈ గ్యాడ్జెట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. వర్క్ అవ్వడం అయితే బాగానే అవుతుంది, నొరగ తప్పించి ఏమీ లేదు. ఈ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అయితే నేను తీసుకొస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. టాటా, బై బై.